చిత్పులాపూర్కి కూనా అనేది ఒక బ్రాండ్. కూనా వంశంలో పుట్టిన వ్యక్తి మీరు. నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, పైసా ఉంది, పలుకుబడి ఉంది. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ హూ ఇస్ అ ఫెయిల్యూర్ పొలిటీషియన్. అరే ఫెయిల్యూర్ ఎట్లా బే? నేను ఫెయిల్యూరా, నేను యావరేజా లేకపోతే నేను సూపర్ హిటా? ఎవరు డిసైడ్ చేయాలి? పబ్లిక్ డిసైడ్ చేయాలి. పబ్లిక్ చెప్పాలి. నువ్వు చెప్తే నేను ఎట్లా ఫెయిల్యూర్ అవుతా? మా బాబాయ్ గారు నన్ను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని చేసినారు అన్నారు. ఇదే బాబాయ్ ఇక్కడ మేకాయ కూర్చుంటాడు. రాజకీయ కుట్రలు మిమ్మల్ని బలి చేయలేదా? అరే ఎందుకు అనుకుంటావు నువ్వు? నీకెట్లా తెలుసు భయ్ నా పోస్ట్ పోయిందని చెప్పి? నాకన్నా బాగా మీకు తెలుసా? మీ పతనానికి కారణం మీ సొంత బాబాయ్. నాకు 100% తెలుసు. కక్కు ఈరోజు కక్కాలే నువ్వు. రాజకీయాలకు కొన్ని రోజులు పాజ్ పెట్టినా, పాజ్ ఇచ్చినా ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మా బాబాయ్కి పని చేసిన నేను. తప్పదు కదా. తప్పదు ఏంటి? ఆయన ఏమన్నా నా మెడ మీద కత్తి పెట్టిండా? నువ్వు పని చేయకపోతే నేను చంపేస్తా అని? నాకు ఇష్టం భయ్, మా బాబాయ్ అంటే నాకు ఇష్టం. మా ఫ్యామిలీ అబ్బా, మా ఫ్యామిలీ. ఆయన ఎట్లా దూరం? ఆయన నేను వేరే ఎందుకు అనుకుంటారు మీరు? మీ బాబాయ్ బీజేపీ పోతే నువ్వు కూడా బీజేపీలా గొర్రెలాగా పోయినావన్నా. కష్టకాలంలో ఉన్న మీకు అత్యంతగా సన్నిహితంగా ఉన్న రేవంత్ రెడ్డిని పెట్టుకొని బీజేపీ ఎందుకు పోయినారన్నా? నేను అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు. మీ దగ్గర ఆన్సర్ లేదని చెప్పండి. కొంచెం 5 నిమిషాలు కెమెరాలు బంద్ చేయమంటారా? ప్రిపేర్ అవుతారేమన్నా? కూనా వివేక్ గౌడ్ గారు వేరు కాదు, కూనా శ్రీశైలం గౌడ్ గారు వేరు కాదు. రెండు ఒకటే. బయటకు మాత్రం తిట్టుకుంటారు, చేసుకుంటారు, కానీ సాయంత్రం వచ్చేసరికి కూర్చొని పెగ్గు కలుపుకుంటారు. అసలు ఇది బేస్లెస్ టాపిక్. అది పాలోళ్ళు అంతే. అరే ఇంకమ్మ పాలోన్ పగా ఆ స్టేజ్ మీద కొట్టుకుని కూడా డ్రామానేనా? వానికి కొట్టేంత దమ్ముందా? వయసులో పెద్ద వ్యక్తి. ఒక్కసారి చేయి పెట్టిన తర్వాత మర్యాద ఏంది భయ్? మిమ్మల్ని నక్సలైట్ ఎందుకు మిమ్మల్ని బెదిరించారు? నక్సలైట్ మిమ్మల్ని 50 లక్షలు ఎందుకు డిమాండ్ చేసినారు? అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారు నక్సలైట్లు? ఈజీగా నీ ఇంటికి వచ్చి తులసి మొక్క వీకినని రేపొద్దున మీ కొడుకుని చెప్పడం నాకు ఈజీ అన్నట్టు. తర్వాత నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. సినిమాలలో చూడడం కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్లో నేను మొన్న వాళ్ళ ఎంబడి ఉండి చూసిన. జబర్దస్త్ వర్క్ బై. ఇంత జరిగినప్పుడు ఈ న్యూస్ ఎందుకు బయటికి రాలేదు? న్యూస్ వారం తర్వాత ఎందుకు మీడియాలోకి వచ్చింది? సొంత కష్టం మీద ఫేమ్ వచ్చిందనుకో, ఆ మజానే వేరు. ఇట్లా ఏదో ఈ సిచ్యువేషన్ని వాడుకొని మనం ఫేమ్ తెచ్చుకున్నాం అనుకో, నా దృష్టిలో కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నేత కూన రాఘవేంద్ర గౌడ్ కి బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 21న మావోయిస్టుల పేరుతో 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు నిందితులు. ఎవ్వరు ఫైట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ వచ్చినా, పార్టీ మీద విమర్శ వచ్చినా, మంత్రి గారి మీద విమర్శ వచ్చినా, కేవలం ఒక చామల కిరణ్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి పార్టీతో సంబంధం లేకుండా కార్పొరేటర్ కన్నా ఎక్కువ మీరే పనిచేస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఇంకెంత టైం ఉంది? ఇంకొక 1 ఇయర్ ఉండొచ్చు, 1.5 ఇయర్ ఉండొచ్చు. నేను పిచ్చోన్నా 1.5 ఇయర్ ముందు నుంచే పైసలు ఖర్చు పెట్టుకుంటూ పోవడం. ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఫెయిల్యూర్ గవర్నమెంట్గా? సన్న బియ్యం ఇస్తున్నందుకు మేము ఫెయిల్యూరా? ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు ఫెయిల్యూరా? వీఆర్ ఫెయిల్డ్ ఇన్ ప్రమోషన్స్, నాట్ ఇన్ గవర్నెన్స్. A single word about Kuna Srishaila Gaud. అసలు ఆ పేరు వింటేనే ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వస్తుంది. అంటే మీ బాబాయ్ని జోక్కుంటా కూర్చోవాలంటూ 20 సంవత్సరాలు అవుతుంది. Kuna Srishaila Gaud గారి తర్వాత రాజకీయ వారసుడు ఎవరంటే? కొంచెం గ్యాప్ ఇరా నాయనాను. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అది బేస్ అంటే మళ్ళీ ఒకసారి అనొద్దు అట్లా. ఫెయిలియర్ పొలిటీషియన్ కాదని నేను అంటున్నా కదా.